లూకాసు సువార్త 22వ అధ్యాయము 46వ వచనం చదవండి. ఏ ఒక్కరు అపజయానికి ఇష్టపడరు. ఆత్మీయంగా కానీ భూసంబంధంగా కానీ మనం అపజయానికి పాలవుతే అది ఒక షేమ్ఫుల్గా ఉంటాయి, సిగ్గుపడినట్టుగా అనిపిస్తాయి, మనస్సులో నొప్పి కలుగుతాయి. అపజయం అంటే అనుకున్నది జరగకపోవటం కూడా అపజయమే, ఎదుగుదల లేకపోవటం కూడా అపజయమే, కలిసి రాకపోవటం కూడా అపజయమే, తేడా రావటం అపజయమే, ఆరోగ్యం చీలించటం అపజయమే. సిల్లు చెంచులు వేసినట్టుగా ఒక మనిషి యొక్క ఆర్థిక వనరులు ఉండటం కూడా అపజయమే. సేవకులుగా ఎన్నో అపజయాలు మనం ఎదుర్కొంటాం. మన ప్రార్థనను దేవుడు ఆలకించకపోతే అది కూడా అపజయం లెక్కల కిందనే వస్తాయి. దెయ్యాలు వెళ్ళగొట్టకపోతే అది అపజయం కింద వస్తాయి. అద్భుతాలు జరగకపోతే అది అపజయం కింద వస్తాయి. ఇలాగా ఎన్నో అపజయాలు మన జీవితంలో కనపడుతున్నాయి. అపోస్తలుడుగా పిలువబడి అభిషేకించబడి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించిన వ్యక్తి యొక్క జీవితంలో అడుగడుగున అపజయాలు చూస్తున్నాం. దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయాడు. ఇక్కడ చూస్తేమో గెత్సేమనీలో యేసు ప్రభుతో కలిసి రాత్రి అంతా కాదు, ఒక నైట్ ప్రార్థన చేయలేకపోయాడు, ఒక గంట ప్రార్థన చేయలేకపోయాడు. గాడ్ నెవర్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ అవర్ ఎఫర్ట్స్. శక్తికి మించి మన దేవుడు దేన్ని ఎదురు చూడడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. గెత్సేమనీలో యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి వెళ్ళిన వ్యక్తుల్లో పేతురు కూడా ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం. పేతురును జెబెదయి కుమారులు ఇద్దరిని వెంట పెట్టుకొని యేసు ప్రభు గెత్సేమనీలో ప్రవేశించాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభుతో ఒక గంట కూడా ప్రార్థన చేయలేకపోయాడు. అంతేకాదు, ప్రేమ బోధ విని 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 మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో ఒక అతను చెవుల్లోకి వస్తాడు. అయితే ఈ ట్రై టు మర్డర్ హిమ్, అతని చంపాలనుకున్నాడు. చంపటానికి అక్కడ సైనికులు అడ్డుకున్నారో ఏమో. అక్కడ ఆయనతో ఉన్న వాళ్ళు, అర్రే మన వాళ్ళని కత్తి పట్టుకు నరుకుతున్నాడు రంటరా బాబు చెప్పి ఎవరైనా అడ్డుకున్నారేమో, లేకపోతే తోసేశారేమో. అది కడుపులో పడవటానికి బదులుగా ఎక్కడ పడింది? కత్తి చెవుల్లో పడింది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడి ఉంటారు, చూసారా యేసు ప్రభువును ఎందుకు బంధించాల్సి వచ్చింది, ఇప్పుడు అర్థమైంది కదా. యేసు ప్రభు శిష్యులని పేరు పెట్టుకొని నరగంధకులు తయారయ్యారు. ఈయనతో వెంట పట్టుకుని తిరిగే వాళ్ళందరూ, యేసు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇటువంటి నరగంధకులు. ఈ నజరేయుడైన యేసు నరగంధకులను తయారు చేశారు చూసారా అని బహుశా ఆ ఊరంతా తప్పుడు ప్రచారం చేసి ఉంటారు. యేసు నామానికి దూషణకరంగా నడుచుకున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటి? చేపలకి ఇచ్చిన విలువ మోకాలకి ఇవ్వలేదు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. నా ఏలినవాడా, రాత్రి అంతా నేను శ్రమపడి ఒక్క చేపను నాకు దొరకలేదు అన్నవాడు ఇప్పుడు గెత్సేమనీలో వచ్చి ఆ రాత్రి అంతా యేసు ప్రభుతో గడిపి ఉంటే అప్పుడులాగా ఎంత బాగున్నాం. చేపలకి ఇచ్చిన విలువ మోకాలకి ఇవ్వలేదు. చేపలు పట్టడంలో ఉన్న ఆసక్తి ప్రభుతో గడపటానికి లేకుండా పోయింది. సంపాదనకి ఇచ్చిన ఆసక్తి, సంపాదనలో ఉన్న ఆసక్తి ప్రభుతో గడపటానికి, ప్రభు సన్నిధిలో గడపటానికి లేదు. ఆ ఆసక్తి లేదు. డబ్బుకి ఇచ్చిన ఈ విలువ దేవుని పాదాల దగ్గర గడపటానికి లేదు. సేవకులకు చెప్తున్నాను, సేవ చెప్పి నీ పరిచర్యకి ఇచ్చిన విలువను ప్రభు పాదాల దగ్గర గడపటానికి ఇవ్వట్లేదు. నీకు చేపలు ముఖ్యం,
యేసయ్య కాదు నీకు ముఖ్యం, నీకు సేవ ముఖ్యం. ఆ సేవ ముఖ్యం అనే వారిలో సగానికి సగం 50% ఏమో నిజంగా ఆత్మలెడల భారం కలిగి, 50% ఏమో అది కూడా సంపాదన. 4 ఇల్లు తిరగపోతే డబ్బులు రాదు, మాయ మాటలు చెప్పకపోతే డబ్బులు రాదు. నువ్వు గడ్డితో కట్టుకుని వస్తున్నావా, బంగారంతో కట్టుకుని వస్తున్నావా, రాళ్లతో కడుతున్నావా, నీ ఆత్మీయ జీవితాన్ని ఇసుకతో కడుతున్నావా, లేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని మరి బంగారముతో కడుతున్నావా, గడ్డితో కడుతున్నావా అనే విషయం ఎప్పుడు తెలుతాయంటే లాస్ట్లో తెలుతాయి. అది నీ మోకాల అనుభవం నిర్ణయించబోతుంది, దేవుడికి నీకున్న సంబంధం నిర్ణయించబోతుంది. మీరు ఒకసారి టైం టేబుల్ వేసి చూస్తే సేమ్ పేదరు లాంటి అనుభవం మనకు ఉంది. చేపలు పట్టడానికి ఇచ్చే విలువ, ఆసక్తి ప్రభు సన్నిధిలో మోకారించి దేవుని పాదాల దగ్గరికి ఇవ్వట్లేదని కరెక్ట్గా తేలిపోతుంది. ఒక్కసారి రాత్రి అంతా మొత్తం హోల్ నైట్లో ఒక్కసారి వలలు వేసి ఉంటాడు అనుకుంటున్నారా? ఒకసారి వలలు వేసి నాకు ఏమి చేపలు దొరకలేదు, నేను వెళ్ళిపోతానని లేదు, ప్రయాసపడ్డాను అంటున్నాడు. అంటే ఏంటి, అర్థం ఏంటి? వలలు వేయటం, మరలా ఏమి రాకపోవటం, మరలా వలలు వేయటం, మరలా ఏమి రాకపోవటం. కానీ ప్రార్థనకి వస్తే, మోకారిస్తే, అయ్యో నేను ఒకసారి నిద్రపోయాను, మోంగుడుకుని వచ్చి మరలా దేవుని పాదాల దగ్గర గడుపుతాను. కొంచెం అలసట ఉంటే ప్రార్థన కట్టు. ఆ రోజు బంధువులు వస్తే ప్రార్థన కట్టు. క్రైస్తవుడికి కొట్టు ఉంటే, ఏ చిల్లర కొట్టో, లేకపోతే ఏ కిరాణా కొట్టో, ఏ బంగార కొట్టో ఉంటే, ఏ బిజినెస్ ఉంటే, ఎంతమంది చుట్టాలు వచ్చినా కొంచెం ఆగండి, నేను ఒక్కసారి షాపుకి వెళ్ళి వచ్చేస్తా, కొంచెం ఆగండి, ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి సైన్ పెట్టి వచ్చేస్తా, కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి, ఇది లోపల నాకు ఒక చిన్న బ్యాంక్ పని ఉంది, నేను వెళ్ళి వచ్చేస్తా అని చెప్పి ఈ లోక పనులకు బంధువులను కూర్చోపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ప్రార్థనకి ఆ మాట చెప్తామా? కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి, ఇది లోపల నేను దేవుడితో మాట్లాడాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. నేను గనక ప్రార్థన చేయకపోతే నాకు ఒకలాగా ఉంటుంది, నెమ్మది ఉండదు, మనసు అంతా శాంతిగా ఉండదు. నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వస్తాను, ఇది లోపల మీరు ఏమైనా పని ఉంటే చూసుకోండి అని చెప్పే ధైర్యం నీకుందా? మనం ఏమనుకుంటామంటే, పావం ఉండగా వచ్చారు, ఎన్నో రోజుల తర్వాత వచ్చారు, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏంటంట, ఒక్కరోజు దేవుని పాదాల దగ్గర గడపకపోతే ఏంటంట, అయ్యా ఒక్క దినము దేవుని పాదాల దగ్గర గడపటము 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క రోజును దేవుని పాదాల దగ్గర గడపకపోతే 1000 దినాలు లాస్ అయిపోయింది. నీకు తెలియక దేవుని పాదాల దగ్గర నువ్వు గడపట్లేదు. స్పెండింగ్ టైం విత్ గాడ్, దేవుని పాదాల దగ్గర గడపటం దేవునికి చేసే సేవ. కొట్టటి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సువార్త ప్రకటించడం దేవుని కొరకు చేసే సేవ. ఈ రెండిటిలో ప్రప్రథమైనది ఏంటంటే దేవుని కొరకు నువ్వు చేసే సేవ, దేవుని పాదాల దగ్గర ఉండే సేవ. నీ ప్రార్థన జీవితాన్ని సరి చేయకుండా ఉన్నంతసేపు ఏదో ఒక రూపంలో నీకు అపజయం తగులుతూనే ఉంటాయి, ఏదో ఒక రూపంలో నీకు శోధన వస్తూనే ఉంటాయి, ఏదో ఒక రూపంలో నువ్వు దెబ్బలు పడాల్సిందే, దెబ్బలు తగలాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. ఏదో ఒక రూపంలో నీ అంతరంగము ఊగిపోతా ఉంటుంది, బలహీనమవుతా ఉంటుంది, ఏదో ఒక రూపంలో సఫర్ అయిపోతా ఉంటాం. నాతో ప్రభు చెప్పాడు, ఇప్పుడు కాదు, సేవకు వచ్చిన కొత్తలని చెప్పాడు, ఒరే నీకు మాదిరి, నీకు ఎగ్జాంపుల్, నీకు మోడల్ వేరే ఎవరో కాదురా, నేనే నీకు మోడల్ని. నాతో గడపకుండా నా గురించి చెప్పకూడదు, నాతో మాట్లాడకుండా నా గురించి మాట్లాడకూడదు. నువ్వు ఒంటరిగా ఉంటే నాతో మాట్లాడాలి, నలుగురితో ఉంటే నా గురించి మాట్లాడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ ప్రభు నాతో పలికిన మాటలు. నా పునాది ప్రార్థన పునాది.
రోమన్ క్యాథలిక్ లో ఉన్నప్పుడు పైగా ప్రార్థన చేసేవాడిని, అలవాటు ప్రార్థన చేసేవాడిని. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత అభిషేకం చేత నింపబడ్డానో, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నాకు పరిశుద్ధాత్మ వేసిన పునాది మూలరాయి ఏదంటే దేవునితో సహవాసం చేయటం. కొట్టండి గట్టిగా చెప్పండి, దేవుని ఆపరిచడాలలోయ. అనేక మంది జీవితంలో ప్రార్థన బలహీనపరచబడుతుంది, దేవునితో సహవాసం చేయటం బలహీనమైపోతుంది. దేవుడికి నీకు ఎడబాపు ఉంది, దేవుడికి నీకు మధ్యలో అడ్డుగోడలు ఉన్నాయి, అగాధాలు ఉన్నాయి. నువ్వు వేరుగా ఉన్నావు, దేవుడు వేరుగా ఉన్నాడు. పరిచర్య మాత్రం కొనసాగించబడుతుంది. పరిచర్య చేస్తున్నాను కాబట్టి, సేవ చేస్తున్నాను కాబట్టి నేను దేవుడితో ఉన్నాను, నేను పరిశుద్ధుడు అనుకుంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు అని అర్థం. అద్భుతాలు, స్వస్థతలో, మహత్కార్యాలు, ఈవెన్ పిలుపు కూడా, దేవునకు పిలుపు కూడా. నేను అడుగుతున్నాను, ఒక ప్రశ్న చెప్పండి. యూదాసు ఇస్కరియోతు అన్నవాడు అపోస్తలుడు అయిన తర్వాత తప్పిపోయాడా? అపోస్తలుడు కాక ముందు తప్పిపోయాడా? అపోస్తలుడు అయిన తర్వాత తప్పిపోయాడు. అపోస్తలుడు అయిన తర్వాత సాతాను దూరాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంది, మొదటి 2 వచనంలో. కాబట్టి నేను ఏం చెప్పదలిచానంటే, నీ పిలుపును బట్టి, నీకు జరిగే అద్భుతాలను బట్టి, నీకు జరిగే గొప్ప కార్యాన్ని బట్టి, నీ యొక్క సంఘ విస్తరించడాన్ని బట్టి అభివృద్ధి అయిపోతున్నానని ఓ సంబరపడబాకు. ఈరోజు దేవుని పాదాల దగ్గర గడపకపోయినా, దేవుడితో సరి సంబంధం లేకపోయినా సేవ అనేది మాత్రం కొనసాగించబడుతుంది. చాలా మందికి ఇది తెలుసు. నీ మనస్సాక్షి చెప్తుందో నువ్వు దేవుడితో ఎంత లోతుగా, డీప్గా సహవాసం కలిగి ఉన్నావో, ఎంత డీప్గా ప్రభులో గడుపుతున్నావో, ఎంత డీప్గా దేవుని సన్నిధిలో ఉంటున్నావో. మొదటిగా నువ్వు ఎలా ఉన్నావో, ఇప్పుడు ఎలా ఉన్నావో నీ మనస్సాక్షి చెప్తాయి. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడికి మీకును కాస్త ఎడబాపు మాత్రం ఉంది. మీరు సరిచేయకపోతే, బోట్లో చిన్న హోల్ ఉన్నప్పుడే దాన్ని మూసేయకపోతే అది రాని ఏమైపోతుందంటే పెద్దదైపోయి తర్వాత పడవ మునిగిపోతుంది. మునిగిపోయేదాకా వెయిట్ చేయబాకండి. ఇప్పుడే దేవుడికి మీకు ఉన్న సంబంధాన్ని సరిచేయండి. ప్రభు అదే కోరుతున్నాడు. నువ్వు సిద్ధపడాలి, ఇతరులు సిద్ధపరచాలి. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, అందరికి ప్రకటించిన నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగ కొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఈ రోజు నీకు కావాల్సింది సువార్త ప్రకటించడం కాదు, అది తర్వాత. దానికంటే మొదటి స్థానం దేనికంటే, ప్రియారిటీ దేనికోసం అంటే నువ్వు దేవునితో ఉండాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. యేసు అందుకోసమే మనల్ని పిలుచుకున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. తనతో ఉండినట్లు, అందరు చెప్పండి, టు బి విత్ హిమ్, ఇట్స్ ఏ మినిస్ట్రీ. ప్రధానమైన దేవుడు 12 మంది శిష్యులు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే, మొదటిగా ఆయనతో పాటు ఉండటానికి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీతో సహవాసం చేసే గొప్ప కృపను దయచేయండి ప్రభా. నీతో ఉండే కృప దయచేయండి ప్రభా. అయ్యా, ఎక్కువ శాతం మంది అయ్యా తండ్రి నశించిపోతున్నారు, వాస్తవమే. కానీ నేను నశించిపోకూడదు ముఖ్యమైన ప్రణాళిక ఉంది అయ్యా. అందుకొరకు నీ పాదాల దగ్గర గడిపే కృప దయచేయండి ప్రభా. 2 పాలాత్మ దయచేయండి, 200 అభిషేకం దయచేయండి, దైవిక మహిమతో నింపండి, దైవిక అభిషేకం దయచేయండి, దైవిక వెలుగు దయచేయండి, దైవిక మహిమ దయచేయండి, అభిషేకంతో నింపండి అయ్యా, అభిషేకంతో నింపండి, బలపరచండి,
రక్త కోటలో భద్రపరిచాడు ప్రభా. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దగించు అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దగించు అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమందిలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఇంకా 1-2 నెలల్లో మేము రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కాబట్టి మీ విరాళాన్ని వాగ్దాన భూమి కోసం ఇచ్చి మీరు తోడ్పడండి. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు, నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించుకున్న వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070100100193566. IFSC code UTIB 0000107. Axis Bank T Nagar branch, Rajahmundry, Andhra Pradesh, India. వివరాలకు సెల్ నంబర్స్ 8885551216 మరియు 8885551218. చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. శిరీష రత్న కుమారి, 3 ఆడపిల్లలే. ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టిందంట. మళ్ళా 2 కవల పిల్లలు దేవుడు ఇచ్చాడనుకుంటే 2 మళ్ళీ ఆడపిల్లలు పుట్టారంట. హల్లెలూయా. First she had a female child. For the next pregnancy, again she gave birth 2 female twin babies. అయితే ఇంకా అబ్బాయి కావాలనుకుంటూ ఒకసారి ప్రార్థనకు వస్తే నేను ప్రవచించి, అమ్మా నెక్స్ట్ నీకు పుట్టబోతుంది ఒక కుమారుడే, అతనుకు పాల్ దినగరన్ అని నువ్వు పేరు పెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నాకు బాగా గుర్తుందమ్మా. ఎందుకు ఆ రోజు నేను పాల్ దినగరన్ అని నేను పేరు పెట్టమనంటే, నేను అప్పుడే 4 రోజుల క్రితమే పాల్ దినగరన్ని కలిసి వచ్చాను, మాట్లాడి వచ్చాను, ఆయనతో మాట్లాడి వచ్చాను. సో ఆ తర్వాత ఫ్రైడే, ఆయన మంగళవారం ఎప్పుడో కలిశాను, ఫ్రైడే ఇక్కడ ప్రేయర్కి వచ్చాను అనుకుంటున్నాను. పాల్ దినగరన్ పేరు పెట్టాలని నాకు బలమైన ప్రేరేపణతో ఇంకా కన్సీవ్ కాకముందే పాల్ దినగరన్ అని పేరు పెట్టడం జరిగింది. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అయితే కన్సీవ్ అయినంత సహోదరి కన్సీవ్ అయ్యారు. దేవుని నామానికి స్తోత్రం. అయితే టెస్టులతో వచ్చారు ఈరోజు. ఈ పేపర్లో చూస్తే చాలా ఘోరంగా డాక్టర్లు చెప్పారు, ఒకే గ్రూప్ బ్లడ్ కాదంట, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ అంట. దీనివల్ల బ్లడ్ ఇరిగిపోయి ఈయన కొలాప్స్ అయిపోతాడు, గర్భంలోనే కొలాప్స్ అయిపోతాడు, తీసేయాలని నేను చెప్పారంట. కానీ ఈ తల్లి విశ్వాసరాలు, తన విశ్వాసరాలు లేదు, మనం ప్రార్థనకి వెళ్తాం, దేవుని దగ్గర ఆధారపడతామని దేవుని దగ్గర ఆధారపడడం జరిగింది. డాక్టర్లు చెప్పారంట బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరిగిందంట. This sister came to our prayer asking the pastor to pray for the son. So I was inspired by God and I said, next time you would give birth to a male child and you would name him as Paul Dinkaran. The same week I went to meet Dr. Paul Dinkaran. So I was inspired by God to name him Paul Dinkaran even before she gave birth to the baby. Actually there was a lot of complications. The mother is RH positive and the child is RH negative. So there was a lot of blood complication. Doctors told that there was no chances for his survival. చూడండి, రిపోర్ట్లో చూస్తే ఆ బిడ్డ ఒక రిపోర్ట్లో అన్ని నిల్లే, అంటే ఏమీ లేదనమాట. క్రిస్టల్స్ అన్ని నిల్లే, ఏమీ లేదు. బేబీకి అసలు ఒంటిలో ఏమీ లేదు, డాక్టర్లు ఏమీ లేదని రిపోర్ట్లో తేలింది. స్కాన్ ఎక్స్రే కూడా చూడండి, ఎక్స్రే కూడా నిల్లే.
ఎక్స్రే చూస్తే ఈ ఎక్స్రే కూడా బేబీకి కదలిక లేదు, నిల్లుని వచ్చిందంట. If we see the reports, all the sugar, all the hemoglobin, everything is below the normal level. It is telling that there was nothing, no vital organs in it. Even in the X-ray, we can see no heart, no lungs. All the X-ray is completely blank. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రిపోర్ట్ చూస్తే విచిత్రంగా ఉంది. అన్ని అసలు ఏమి ఆర్గన్సే లేవన్నట్టుగా ఉంది రిపోర్ట్. బ్లడ్ లేదు, ఒంటిలో షుగర్ లేదు. మనకు ఉండాల్సిన షుగర్ లెవెల్ ఉండాలి కదా, ఆ షుగర్ లేదంట. ఏది లేదంటే మామూలుగా డాక్టర్లు ఏమంటారు చెప్పండి, చనిపోతే ఇంకా తీసేద్దామంటారు. తీసేయటమే ఇంకా మార్గం. కానీ విశ్వాసంతో ఉంచుకున్నారు. ఆ తల్లి గారు ఒక ఆదివారం రాజమండ్రి వచ్చారు. అప్పుడు పాపకు ప్రార్థన చేయించారు. ఏమి కాదు, మా బిడ్డ నార్మల్ అవుతాయి, నువ్వు ఆ బిడ్డను చూస్తావని నేను ప్రవచనం చెప్పడం జరిగింది. ప్రవచన మేరకు సజీవుల కల్లా దేవుడు వాగ్దానం చేసిన ఈ కుమారుడిని మన దగ్గరికి తీసుకొచ్చారు. If you see the doctor report, the report is clearly telling that there was no sugar, there was no globin, nothing. Even if you see the X-ray, there were no vital organ. If it is any other case, doctor would say that he need to undergo abortion. But by the grace of God, she gave birth to a normal baby, and now he is perfectly all right. కొట్టడి గట్టిగా చెప్పాలి. లార్డ్ ఇస్ టెల్లింగ్ కి నాతో పరిశుద్ధాత్మ స్వరం వినపడుతుంది. ఈస్ ఎ మిరకల్ చైల్డ్. నేను ఈ బిడ్డను నా కోసం బ్రతికించుకున్నాను అని స్వరం నాకు వినపడుతుంది. కొట్టడి గట్టిగా చెప్పండి. వాట్ ఎ బ్యూటిఫుల్ మిరకల్. దేవుడు ఎంత అద్భుతం చేశాడు. The man of God is prophesying that even this baby will not get the normal diseases like the other children get. He is a miracle baby. God appointed him for his purpose. కొట్టడి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవి అండి, కంచురపాలెం నుంచి వచ్చాను నేను. నాకు ఫస్ట్ కడుపు నొప్పి విపరీతంగా వచ్చేసింది. విపరీతంగా వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్ళాను, ఏంటి నొప్పి అనేసి. వెళ్తే అక్కడ చెప్పారు డాక్టర్, నీకు ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోయిందమ్మా, ఇన్ఫెక్షన్ అది వచ్చేసింది, దానివల్ల నీకు పెయిన్ వచ్చేస్తుంది బాగానా, ఒకసారి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకొని ఒకసారి మళ్ళీ నా దగ్గర రామ్మా అని చెప్పారు. అయితే నేను ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఆయిల్ నా పొట్ట చుట్టూ రాసుకున్నానండి. దేవుడా నువ్వే నన్ను రక్షించాలి, ఇన్ఫెక్షన్ అంటే నేను స్తోమత లేదు, నేను ఏం చేసుకోవాలన్నా సరే అని చాలా బాధపడుతూ ప్రేయర్ ఆయిల్ రాసుకున్నాను. మరి ప్రేయర్ ఆయిల్ రాసిన వెంటనే నాకు స్వస్థత కలిగిందండి. వెళ్ళి మళ్ళీ నేను స్కానింగ్ అవి తీయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే అసలు నీకు ఏ ఇన్ఫెక్షన్ లేదమ్మా, నేను అనుకున్నాను ఇన్ఫెక్షన్ అని, కానీ ఏమీ లేదు, నార్మల్గా ఉంది, నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా అని చెప్పారండి. దేవుడికి వందనాలండి నాకు చేసిన మేల్కి. The sister name is Devi. Last time when she got pregnancy, there was an infection in the pregnancy. Doctors told that this is so infected, but after applying the anointed prayer oil, she was so healed. When she went back to the doctor examined her and said that there is no trace of any infection in her body. All glory to God. చూడండి, బ్రెయిన్ ఫీవర్ ఉందని ఎవరు చెప్పారు? డాక్టర్లు చెప్పారండి, హాస్పిటల్లో జాయిన్ చేశారండి. పిస్టులు వచ్చేసాయండి, గంటకి 5 సార్లు వచ్చేసాయంటండి, బతకవారు అని చెప్పేశారండి. ఈ వాగ్దాన పత్రిక తీసుకెళ్ళి బాబు తలంపాల కింద పెట్టి ఆ పేరాయలు పట్టుకెళ్ళి నోట్లో వేసానండి. సాయంకాలానికి బాబు బాగానే ఉన్నాడని మళ్ళీ వేరే వాటికి షిఫ్ట్ చేశారు. మళ్ళీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉందేమో అన్నీ తీయించాలి, ఎక్స్రేలు అన్నీ అన్నారండి. తీయించామండి, ఏమీ లేవు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చెప్పకూడదు. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యం అని చూడండి. See what a wonderful testimony this is. వాళ్ళు మనవడుకు బ్రెయిన్ ఫీవర్ వస్తే దేవుని యొక్క అద్భుతమైన శక్తిని బట్టి స్వస్థత జరిగింది. ఆ రోజే టెస్ట్ చేశారు, ఇన్ఫెక్షన్ అయిందన్నారు. కానీ ప్రేయర్ ఆయిల్ రాయగా దేవుడు అద్భుతంగా బాగు చేసి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. Grandson is affected with brain fever, and on that day for 5 times he got fits. When they took him to the hospital, doctors told that he is going to die. But when they kept the anointed magazine and applied the anointed prayer oil, he was healed immediately. After that, again doctors took all the examination of X-ray and scanning. All the reports testified that he is completely normal. హల్లెలూయా. విజయవాడలో తెలుగు రాష్ట్రాల సేవకులు మరియు నాయకులకు బెరాకా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు అసాధారణమైన జీవన శైలిని కలిగి ఉండడానికి సెమినార్ నిర్వహించడమైనది. తేదీలు అక్టోబర్ 27, 28, 29. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ ఎజికియా ఫ్రాన్సిస్ గారు, రెవరెండ్ బెనిటా ఫ్రాన్సిస్ గారు మరియు బెరాకా టీమ్. రిజిస్ట్రేషన్ ఫీజ్
రూపాయలు మాత్రమే. స్థలం A+ కన్వెన్షన్ సెంటర్, బందర్ రోడ్, విజయవాడ. వివరాలకు 9299994988. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక అక్టోబర్ 28వ తేదీన రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణమైన కూడిక అక్టోబర్ 29వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సెల్ 9494940074 and 75. ప్రకాశం జిల్లా చీరాలలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు నవంబర్ 22, 23, 24 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు, చెన్నై. మీ కొరకు వాక్య పరిచర్య చేసి మిమ్ములను ఆరాధనలో నడిపించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించునయున్నారు. ఈ కూడికకు అందరూ ఆహ్వానితులే. స్థలం సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. వివరాలకు 9494940072. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. IFS కోడ్ SBIN 0000904. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు.